ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల కీలక భేటీ ప్రారంభమైంది. పీసీసీ చీఫ్లు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీలు, ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో కీలక అంశాలు ప్రస్తావనకొస్తాయి. మీటింగ్ ముగిశాక తెలంగాణతో పాటు 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతల కీలక భేటీకి సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందిస్తారు. ప్రసాద్, లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ శ్రేణుల్లో ఏమాత్రం నిస్తేజం, అదేవిధంగా ఉదాసీనత లేకుండా, అలసత్వం ప్రదర్శించకుండా మరింత క్రియాశీలకంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ ప్రజల మన్ననలు పొందే విధంగా అనేక ప్రజా సమస్యలపై పోరాడాలి, దానికి సంబంధించినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ రూపొందించుకునేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వల్ల హాజరు కాలేకపోయారు. అయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీలు కూడా హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశానికి లక్ష్యం ఏంటంటే ఆయా రాష్ట్రాల నుండి రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దానికి సంబంధించి ఏ రకంగా మనం ముందుకు వెళ్లాలి అన్న అంశంపై చర్చించడంతో పాటు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఆ మేరకు శ్రేణులకు అనేకటువంటి దిశానిర్దేశం ఇచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ సమావేశం ముగిసిన తర్వాత 8 రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుంది. అదేవిధంగా ఏఐసీసీ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. జనరల్ సెక్రటరీలు వీళ్ళందరినీ కూడా కొత్త యువ నాయకులకు అవకాశం ఇచ్చి పెద్ద స్థాయిలో ఒక కొత్త నాయకత్వాన్ని రూపొందించుకోవడం, ఒక కొత్త రూపును ఇవ్వాలన్నదే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. ఆ మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత 8 రాష్ట్రాల్లో తెలంగాణ, కర్ణాటకతో పాటు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా జార్ఖండ్, బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఈ మొత్తం రాష్ట్రాలకు కూడా పీసీసీ అధ్యక్షులను కూడా నియామకం చేసేందుకు ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.